ఇంకొక మేడంని తీసిరండి. 6th ఫ్లోర్లో మేడంని తీసేసారు. 6th ఫ్లోర్లో మేడంని తీసిర్రు. ఇద్దరు సూపర్వైజర్లు అయ్యిండ్రు. ఇప్పుడు నాతోటి ఆమెతోటి నలుగురు లిఫ్ట్ వాళ్ళు అయ్యిండ్రు. 8 మంది హౌస్ కీపింగ్ వాళ్ళు అయ్యిండ్రు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు మేము స్టాఫ్ మేము ఒక మంచిగా అనిపించకుంటే ఎందుకు కనిపిస్తలేదు, డ్యూటీకి ఎందుకు రాలేదు అని అడుగుతాము. కానీ పద్మజ మేడము అనేట ఆమెను తీసేస్తేవి ఎవరు అడగట్లేదు. నన్ను తీసేసినా కానీ ఎందుకు తీసినామని నేను అడగలేదు. 8 మంది హౌస్ కీపింగ్ వాళ్ళని తీస్తే అడగలేదు, లిఫ్ట్ వాళ్ళని తీస్తేవి అడగలేదు. అది ఏమంత కరెక్టో ఏమో అర్థమవుతలేదు. చాటి మనిషికి ఎప్పటికీ మనమే ఉండాలని కాదు, ఎదుటోళ్ళని బతికియాలన్నట్టువి ఉండాలి మనకు. కానీ అట్లాంటిది లేదు. ఈరోజు స్టాప్ మీరే సాయం చేయలేకపోతారంటే రేపు మిమ్మల్ని తీసిన వాళ్ళని పక్కన పెట్టండి. రేపు లోపట ఉన్న వాళ్ళని తీస్తే మీరు గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారు, ఏం మొహం పెట్టుకొని పోతారు. మాకు హెల్ప్ చేయండి సార్, మమ్మల్ని తీసిరండి. రేపు వాళ్ళు పోతే ఏమంటారో తెలుసా, మీ వాళ్ళని తీస్తేనే మీరు మాట్లాడలేరు, ఇవాళ మా దగ్గరికి వచ్చిండ్రు, మళ్ళీ మిమ్మల్ని తీస్తే మేమెందుకు మాట్లాడతామంటే తలకాయ ఎడబెట్టుకుంటారు. అప్పుడు మీరు కంపెనీని అడిగేది హక్కు మనకు ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఒక మనిషి రాకుంటే మనం నిలదీసి అడుగుతాం, ఎందుకు రాలేదు, ఫోన్ చేసి అడుగుతాం ఎందుకు. పద్మజ మేడం అని 6th ఫ్లోర్లో మేడంని, ఆమె ఎంత సీనియర్, ఆమె వర్క్ కాడ నాలాగానే ఆమె ఎంత మంచిగా చేస్తుంది. కానీ ఆమెను తీసేస్తే ఒక్కళ్ళని అడుగుతలేరు, ఎందుకు రాలేదు, ఎందుకు తీసిరామని అడుగుతలేదు, ఒక్క మనిషి అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వచ్చినప్పుడు మనది రాత్రి మనకి ఎందుకు వస్తుంది, మనం గట్టిగా ఉన్నాంలే అని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, ఎవరికే కానీ దెబ్బ మాకు తెలియదు కాబట్టి నొప్పి మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియదు మేము వస్తున్నాం పోతున్నాం మమ్మల్ని ఎవరు తీస్తాడు అనుకో. ప్రతి ఒక్కళ్ళకి అదే మాకు ఎట్లా అయ్యిందో వాళ్ళకి అదే పరిస్థితి అవుతుంది. మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళం కాము, డబ్బులు ఇచ్చి వచ్చిన సూపర్వైజర్లు చాలా మంది ఉర్రల్లా. ఆ సూపర్వైజర్లకి బయటికి రావాలి, ఖచ్చితంగా బయటికి రావాలి. టీవీటీ వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకున్నారో స్టాఫ్ని అంతమంది బయటికి రావాలి. రికమెండేషన్లతో ఉన్న వాళ్ళవి బయటికి రావాలి. అర్థమైందా? ఒక్కోళ్ళు నేను ఉన్నట్టు అడిగినందుకు నన్ను ఈరోజు కళ్ళల్లో పెట్టుకొని నన్ను తీసినవి, ఇలా నా కడుపు నా ఉసురు నీకు తగ్గుతుంది. ఖచ్చితంగా టీవీటీ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా కంపెనీ పోవాలి, మా కాంట్రాక్టరే పోవాలి అక్కడికి వెళ్ళి. ఈరోజు ఎంతమంది మహిళలు దుఃఖంతో ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉసురు పోసుకుంటుండో వానికే తెలుసు. సెకండ్ సాటర్డే రోజు వస్తుండంట, ఏం చేయడానికి రాడు, అన్నీ అబద్ధాలు చెప్పడానికి వస్తాడు, అన్నీ ఒప్పుకోనికి వస్తాడు. అంతే, ఆయన ఏం సీఎం కాదు పిఎం కాదు, ఆయన వస్తున్నాడు అంతే. అది ఒక్కటి చెప్పిండు, వస్తున్నాడు సెకండ్ సాటర్డే రోజు అని చెప్తున్నాడు. చూసి మాట్లాడాలి, ఫ్లోర్కి ఒక్కళ్ళే మాట్లాడాలి అని మాట్లాడుతున్నాడు. శ్రీయారి అయితే మొత్తం వాడు, ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది సెక్రటరియట్లో, ముసలోడే కానీ మనకి చాలా కొవ్వు బాగున్నది, ఎఫ్ఐఆర్ ఉంది. ఆయన మొత్తం తిరుగుతూ ఉంటాడు, ఆడంగిలాగా తిరుగుతూ ఉంటాడు. వాడు చేసేది ఏమి లేదు, వాళ్ళ కంపెనీ వాళ్ళే అన్నారు వీడు చేసేది ఏం లేదు, ఆయనకు చేత కాదని నాతోటి అన్నారు. అది వేస్ట్ కాడు శ్రీయారి. ఏమైనా ఆడోళ్ళ ముచ్చట్లు, వీళ్ళెక్కడ వాళ్ళెక్కడ అన్నట్టు ముచ్చట్లు. ఆయనకు ఆ ఏజ్లో ఆయన తప్పు చేసినాడు, ఆయనకు ఎఫ్ఐఆర్ ఉంది, ఆయన ఎందుకు ఉన్నాడు అలా నేను అడుగుతున్నాను. ఆయన ఎందుకు, నేను ప్రూఫ్ బి ఇస్తానండి, ఖచ్చితంగా నేను ప్రూఫ్ ఇస్తాను. ఆయనకి ఎఫ్ఐఆర్ ఎవరున్నారో నేను ప్రూఫ్ ఇస్తాను. అదిగాక ఏంది రఘునంద ఈయన శ్రీయారి సాదిక్ సార్ అయితే మరీ డేంజర్గా మనిషి అండి, డేంజర్. ఎందుకు మా తెలుగుల మీద ఇంత కక్ష కట్టిండో నాకు అర్థమవుతలేదు. మా హిందువుల తెలుగుల మీద ఎందుకు ఇంత కక్ష కట్టిండో అర్థమవుతలేదు. అసలు చాలా మంది చెప్తున్నారు కదా, చాలా మంది మంచోళ్ళు ఉంటారు, కానీ ఎందుకు ఇట్లా వరస్ట్గా ఉన్నాడేమో నాకు అర్థమవుతలేదు. సరే అయితే కానీ ఏడాకైతే అర్థం కానీ పురుషత్తు మేము రెడీగా ఉన్నాము, మేము ఈరోజు మేము దుఃఖంలో ఉన్నాము. రేపు అదే పరిస్థితి వస్తుంది, కాంట్రాక్ట్ పోతే అప్పుడు మీకు తెలుస్తుంది నొప్పి అంటే ఏందో. దొంగతనంగా వచ్చి దొంగతనంగానే పోతారు మీరు ఖచ్చితంగా. అట్లా ఏం లేదు, మీరేం తోపులు కాదు, మీరేం పర్మనెంట్గా వండుకోరంలా, ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. నాకు యూట్యూబ్ ఛానల్ వల్ల ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి, యూట్యూబ్కి వచ్చి మాట్లాడతాడు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను. ఎందుకు తీసిర్రో ఏంది కథ మొత్తం చెప్పేసేస్తాను నేను. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు, ఎక్కడైనా చెప్పుకోండి, ఎక్కడైనా మీడియాకి ఇచ్చుకోర్రి, యూట్యూబ్కి వెళ్ళండి, ఛానల్కి ఇచ్చుకోర్రి, మాకు ఏం భయం లేదు, మేమైతే అందరినీ తీసేస్తున్నామని అంటుండు. అది అన్నంత వీజీ కాదు అని అనుకుంటున్నాం. కానీ కొంతమంది కొత్త వాళ్ళని తీసుకుంటుండు, కొత్త వాళ్ళని తీసుకుంటున్నాడు, పాత వాళ్ళని తీసేస్తుండని అందులో ఉన్నోళ్ళవి ఒక్కోళ్ళు నోరు పెట్టి అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళని తీసేస్తుండు, మమ్మల్ని మేము ఉంటాం కదా అనుకుంటారు. రేపు నీ ప్లేస్లోవి వాళ్ళని తెస్తున్నారు, వేరే వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు మాకు దెబ్బ తగిలింది కాబట్టి మాకు నొప్పి వస్తుంది, మా నొప్పి విలువ మాకు తెలుస్తుంది. మీకు దెబ్బ తగలదు కదా, మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి, మీరు ఎంజాయ్ ఉన్నారు కాబట్టి, మీరు వర్క్ మీకు ఉంది కాబట్టి మీరు చేసుకుంటారు.
సరే చేసుకోనియండి. సూపర్వైజర్లు చాలా మంది ఇద్దరు నేను ఇంకో పద్మజ మేడం మేమిద్దరం కలిసి సూపర్వైజర్లము. మా ముందు వచ్చిన సూపర్వైజర్లు చాలా మంది ఉన్నారు. డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళవి వెళ్ళాలి. ఉండొద్దా అలా వాడు ఎంతమందిని హౌస్ కీపింగ్ అని తీసుకుని వాళ్ళవి వెళ్ళాలి. టీవీటీ కంపెనీ పోయిందాక మేము ఇదే పోరాడతాం. ఫోన్లు పోవు ఇప్పటి నుంచి, డైరెక్ట్గా వెళ్ళడం. ఇక ఫోన్లు అయితే పోవు. ఆల్రెడీ కాంట్రాక్టర్ పోవాలని చెప్పి మేము లెటర్ ఇస్తున్నాము. కాంట్రాక్టర్ ఖచ్చితంగా పోతుంది. శ్రీయారి సాదిక్కు ఎంత తెలివితో చేస్తారో లాస్ట్కి వస్తే మీరు బి రోడ్డు మీదకి వస్తారు. ఖచ్చితంగా వస్తారు. ఆమెను బి బయట వేస్తామని చెప్పారంట, బంజారాయిలు వేస్తామని చెప్పారంట. ఆమెను అట్లనే మోసం చేశారు, నన్ను అట్లనే మోసం చేశారు. మాకు ఎక్కడ వేస్తలేరు, ఉన్నోళ్ళకు బయట వేస్తున్నామని చెప్పి బయట లేదు, ఇంట్లో లేదు. మమ్మల్ని మొత్తం ఇళ్ళల్లో కూర్చోబెట్టారు. మేము ఇదే తిరుగుడు అవుతున్నది. కనీసం మాకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తే నేను ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నాను. ఇవి ఫోన్లలో యూట్యూబ్లలో చెప్పేటి కాదు, నేను ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నా. ప్లీజ్ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. టీవీటీ కంపెనీ పోవాలని మరీ కోరుకుంటున్నా. ఖచ్చితంగా సెక్రటరీలో బోనాలు అవుతున్నది. ఆ బోనాలు అమ్మవారికి మొక్కుకుంటున్నా. టీవీటీ కంపెనీ చెత్త కంపెనీ పోవాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా పోవాలి. అసలు వరస్ట్ గాడు. మాకు న్యాయం చేయండి. మా డ్యూటీ మాకు ఇచ్చేటట్టు చూడండి. ఎస్సీ అన్నందుకు ఖచ్చితంగా సెక్రటరీలో ఎస్సీ అన్నందుకు చాలా పెద్దగా కావాలి. ఇది మళ్ళీ ఎందుకు అవుతలేదో నాకు అర్థం కావట్లేదు. నేను మాత్రం వదలనండి. నేను మాత్రం అస్సలు వదిలేదాన్నే కాదు. నేను అసలు అంత పిరికిదాన్ని కాదు, వదిలేదాన్ని కాదు. నేను మాత్రం గట్టిగానే ఉన్నా. నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారంటే నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది యూట్యూబ్లో చూసి చాలామంది అడుగుతున్నారు నన్ను, ఎందుకు ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతున్నారు. నన్ను చాలా అడుగుతున్నారు, నాకు హెల్ప్ చేస్తాంటారు. ప్లీజ్ నాకు మీరు బి హెల్ప్ చేయండి. ఇంకొక మహిళని బి తీసిండ్రు, పున్నానే తీసిండ్రు. బయట వేస్తామని చెప్పారు, బంజారాయిలు వేస్తామని వాళ్ళకి ఏమి వేయలేదు. ఆమె బి ఇంట్లోనే ఉంది. ఇక 4 లిఫ్ట్ వాళ్ళని బి తీసిండ్రు. ఇక ఇట్లా అవుతున్నది. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతమంది కడపల మీద, మహిళల మీద కడపల మీద కొడితే అనవసరంగా ఆ గవర్నమెంట్ తిట్టవలసికి వస్తుందండి. మేము అనవసరంగా ఇప్పుడు గవర్నమెంట్ని తిట్టవలసికి వస్తుంది. గవర్నమెంట్ని తిడతానన్నా గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని తీసిరని అట్లనే ఇన్వాల్వ్ అవుతారేమో అని చూస్తున్నాను. ప్లీజ్ ఇన్వాల్వ్ చేయండి. ఖచ్చితంగా నాకు యూట్యూబ్ ఛానల్ వల్ల ఒక హెల్ప్ చేయండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడతాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. నేను ఓపెన్గా మాట్లాడతాను, ఓపెన్గా చెప్తున్నాను. ప్లీజ్.